మహబూబాబాద్ జిల్లాలో అదనపు కట్నం కోసం అత్తింటి వారు హత్య చేశారని వివాహిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కొమ్ముగూడెం గ్రామానికి చెందిన స్వప్న రామన్నలు ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాలు అంగీకరించి 15 ఏళ్ల క్రితం 3 లక్షల కట్నమిచ్చి పెళ్లి జరిపించారు. కొంతకాలంగా అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధిస్తుండగా పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించారు. ఎకరం భూమి ఇచ్చినా మళ్లీ వేధింపులు ఆపలేదు. ఈ క్రమంలోనే భర్త, అత్తమామలు, మరిది కలిసి తమ బిడ్డను దారుణంగా కొట్టి హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపించారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించారని తెలిపారు. ఈ ఘటనపై గ్రామస్తులు మృతురాలి అత్తింట్లోని సామాగ్రిని ధ్వంసం చేసి పోలీసులకు అప్పగించారు. అందరం తింటే మమ్మీ తినాలని ఇవాళ తెచ్చిన బిర్యానీ కూడా తినాలి, నిన్న తెచ్చిన బిర్యానీ కూడా తినాలి. రాత్రి అలానే పండుకుంది. మమ్మీ బాబాయ్ డాడీ వాళ్ళు కొట్టి చంపేసి మా నాయనమ్మ, తాతయ్య, డాడీ, ఇంకా బాబాయ్ వాళ్ళ ముగ్గురు కొట్టిల్లు. నా బిడ్డే, దానికి ముగ్గురు బిడ్డ, ఒక 5 బిడ్డలు కొడుకయ్యా. నేను జైలుకు మాత్రం 5 సంవత్సరం మాత్రం జైలు పోయినా వెళ్తా గానీ నీ బిడ్డ నాకు అసలు వద్దు అని అంటాడు. అల్లుడు ఇట్లా పోయిందంటే ఇదో బుజ్జి మనది బుజ్జి, కిస్రా, రావణ, నవీన్, వీళ్ళు 4 కొట్టిరయ్యా. మాకు ఎందుకు కొట్టిండు మా నా బిడ్డకు నింపి పెట్టి కాక శిక్ష చేయాలి ఏం చేయాలి. నా బిడ్డ చచ్చిపోయిన వారు కూడా చచ్చిపోవాలి. ఇక్కడ ఇదే పరిస్థితి. నా బిడ్డ చచ్చిపోయిందా చచ్చిపోవాలి.